ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా చేసిన పెద్దలు శ్రీ చేగొండి హరిరామ్ జోగయ్య గారికి, ఒక పార్లమెంటేరియన్గా విశిష్ట సేవలు అందించిన హరిరామ్ జోగయ్య గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన కాపులకు జరుగుతున్న అన్యాయానికి కానీ, వెనకబాటుతనానికి, ఆ కులంలో కొంత ఆర్థికంగా కొంత ఎదిగి కొంత పేరు సంపాదించి 80% పేద వర్గాలుగా ఉండే అసంఘటిత కార్మికులుగా కానివ్వండి, భవన నిర్మాణ కార్మికులుగా కానివ్వండి, వ్యవసాయ కూలీలుగా కానివ్వండి, అనేక రకాలుగా వెనుకబడి ఉన్న ఈ కాపు కులాల్లో ఉన్న పేదలకి అండగా ఉండడానికి మీరు చదువుకొని ఆర్థికంగా బలపడ్డ తర్వాత మీరు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకించి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇందాక పెద్దలు జోగయ్య గారు అన్నట్టుగా నేను ముందు ఎందుకు రాలేదు అంటే మీ మీద కులముద్ర పట్టడం ఇష్టం లేదు అది అంటే, సార్ మీకు కూడా చెప్తా ఉన్నాం, విన్నవించుకుంటా ఉన్నాం. నాకు ఎప్పుడు ఆ భయాలు లేవండి నాకు. ఎందుకంటే కులం అనేది చాలా సభల్లో కూడా చెప్తాను, కులం అనేది మనం ఎంచుకునేది కాదు, మనం పుట్టింది. ఆ మధ్యన ఈస్ట్ గోదావరికి వెళ్ళినప్పుడు కూడా, మనకి కాకినాడ దగ్గరికి వెళ్ళినప్పుడు రెల్లి కులస్తులను చూసి చాలా బాధ కలిగింది. నేను పుట్టడానికి నేను కాపు కులంలో పుట్టినప్పటికీ తీసుకోవడానికి అత్యంత అట్టడుగులో బాగానే ఉన్న ఆ వర్గాలకి అండగా ఉండేంత నేను అందరూ కులం చూసి మనకి దాన్ని చూస్ చేసుకునే శక్తి ఉండదు. కానీ నాకు ఈ వర్గాల వెంట ఉండాలి అన్నది, ఇలాంటి ఆలోచన విధానాలు ఉండేవాడిని. కానీ నాకు అలాంటి భయాలు లేవు. ఏదైనా మాట్లాడాలంటే గబుక్కునే కులం అంట కట్టేస్తారేమో అంటే, మీ దృష్టికి నేను తీసుకొచ్చేది, నేను చాలా సామాజిక రాజకీయ ఈ పొలిటికల్ ఫిలాసఫీ సోషల్ ఫిలాసఫీని అధ్యయనం చేసే వచ్చినవాడిని రాజకీయాల్లోకి. మేబీ నేను సినిమాలో నటించొచ్చేమో కానీ చాలా అధ్యయనం చేసి వచ్చాను. సో నాకు ఆ భయాలు లేవు. నన్ను అట్టడుగున కులాలు ప్రతి కులానికి నా దగ్గరికి వచ్చే సమస్యని విన్నవించుకున్నప్పుడు, అలాగే నేను పుట్టిన కులంలో కూడా నా దగ్గరికి సమస్యను విన్నవించుకున్నాను. నాకు ఆ భయాలు ఏమి లేవు. నిజంగా ఆ భయాలు లేవు నాకు. ఎందుకంటే నా మనస్సు, నా ఆలోచన, నా సంకల్ప బలం అన్ని వర్గాల ప్రజలకు తెలుసు. నేను జనసేన ఆవిర్భావం సభలో చెప్పింది, నేను ఒక కులానికి, ఒక మతానికి, ప్రాంతానికి, నేను అందరికీ చెందినవాడిని. అలాగే కాపు కులంలో ఉన్న వెనుకబాటుతనానికి మాట్లాడటానికి అస్సలు ఏమాత్రం సంకోచపడినవాడిని. చాలా బలంగా చెప్పగలను. ఇది 10 మందికి వివరించగలిగే ఆలోచన శక్తి ఉన్నవాడిని. నేను బలంగా తీసుకెళ్ళగలను. సో నాకు ఆ భయాలు లేవు. కాకపోతే మీ మంచి మనసు ఇక్కడ దాకా కొంచెం మేబీ కొంత ఆప్ చేయించినప్పటికీ, ఇంత దూరం రానప్పటికీ మనస్ఫూర్తిగా నేను మీకు అంత మాత్రం నా మీద ఒక ఆలోచన చేసిన మనస్ఫూర్తిగా నేను మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. రాజకీయాల్లో నాకు ఇది మొదటి ఫ్యూ ఇయర్స్ కాదు, లాస్ట్ మీకు కూడా కొంత తెలిసే ఉంటుంది కాబట్టి 2008 నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాను. మధ్యలో కొన్ని వేరే పరిస్థితులు నేను వెళ్ళలేకపోయినప్పటికీ, ముఖ్యంగా కాపులకు సంబంధించి ఒక చిన్నపాటి ఇన్ఫర్మేషన్ ఎక్కడో అంటే నేను చదివిన దాంట్లో, నాకు రామ్ మనోహర్ లోహియా గారు చాలా అపారంగా నేను గౌరవించే వ్యక్తిని. నాకు చాలా స్ఫూర్తినిచ్చే వ్యక్తి. సోషలిస్ట్, విశిష్ట, చాలా సీనియర్ ఒకప్పుడు పార్లమెంటేరియన్గా చేసి, ఆయన కాస్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలోని కులాలు అని దాని గురించి ఆ పుస్తకం రాసినప్పుడు, ఆ పుస్తకంలో కాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో ఆయన మాట్లాడింది చాలా బలంగా నాకు హత్తుకుపోయింది. అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కులాలకు సంబంధించి ఈ కులాలు వెనకబాటుతనం, దాంట్లో కాపుల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించిన విధానం చాలా లోతుగా ఎంత స్థాయికి అధ్యయనం చేశారు. మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి కానప్పటికీ ఆయన ముఖ్యంగా చెప్పింది, ఈ కులాలని మిగతా కులాలతో కలుపుకొని ఎలాగా ముందుకెళ్ళాలని చెప్పిన, అది ఈ సందర్భంలో నేను పూర్తిగా ప్రస్తావించలేను, కానీ అది నన్ను చాలా లోతుగా అధ్యయనం చేసేలా చేసినాయి. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ముఖ్యంగా నేను అర్థం చేసుకుంది కాపుల కులానికి సంబంధించి,
అప్పుడు అసలు కులాల వారీగా సెన్సస్ చేసినప్పుడు 1895 ఆ ప్రాంతంలో కులాల వారీగా మనకి జనాభా ప్రాతిపాదికన మనకి ఇవి పెడుతున్నప్పుడు అప్పుడు కాపుల్ని వెనకబడ్డ కులాలు, కాపు, ఒంటరి, బలిజ, తెలగ ఇలాంటి అనేక రకాల కులాలని, కానీ ఒక్కొక్క వ్యవస్థ వచ్చే కొద్ది 1935 తర్వాత రిజర్వేషన్స్ ఇవ్వడం, ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డ తర్వాత అదే రిజర్వేషన్ కంటిన్యూ చేయటం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కంటిన్యూ చేయబోతుండగా ఇందాక హరిరామజా గారు చెప్పినట్టుగా అప్పటి ముఖ్యమంత్రి వారు దాన్ని తీసివేయటం. కానీ కాపు కులాన్ని ప్రత్యేకించి విభజించి పాలించడం అనేది 1930 నుంచే స్టార్ట్ అయింది. అది ఈ రోజుకి కంటిన్యూ అవుతూనే ఉంది. ముందుగా తూర్పు కాపులని, మున్నూరు కాపులని విడదీశారు. ఆ తర్వాత ఇంకా విడదీసుకుంటూనే వస్తూనే ఉన్నారు. ఇంత బలమైన సమూహం ఉండి, ఇంత వెనుకబాటుతనం ఉండి, ఇంత పేదరికం ఉండి, ఏదో కొద్ది మందికి కొంచెం ఎదగగానే వాళ్ళని చూసి మిగతా వాళ్ళకి ఇవ్వకపోవడం, ఇవన్నీ ఏదన్నా మాట్లాడదాం రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా కూడా నేను అబ్జర్వ్ చేస్తుంది ఒక ఆబ్జెక్టివ్గా చూస్తుంటే ప్రతిసారి కాపులు రిజర్వేషన్ అడగగానే మిగతా బీసీ కులాలకి మీకు పోటీ వచ్చేస్తారని చెప్పి ఒక అపోహ సృష్టించి కాపుల మీద గుసిగొల్పటం, ఇవన్నీ చాలా వాస్తవంగా చూసిన వాడిని. ఉదాహరణకి నేను ఈ సోషల్ ఇంజనీరింగ్ నేను ప్రత్యేకించి చేసుకుంటూ వచ్చాను. 2018లో కూడా పోరాట యాత్రలు వెళ్తున్నప్పుడు ముఖ్యంగా ఏ కులాలైతే పడవో వాళ్ళకి నేను ప్రత్యేకించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒకళ్ళు ఎదగటం అంటే ఒకళ్ళు కాపులు బలపడటం అంటే మిగతా కులాలు బలహీనపడటం కాదు. ఇది ప్రత్యేకించి ఈ సమస్య మీద నేను ప్రతి ఒక్కరికి అవగాహన చేసుకుంటాను. ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఇది రామ్ మనోహర్ లోహియా గారు చెప్పింది. రాజకీయాన్ని శాసించే శక్తులు, అలాగే చట్టాలని తమ చేతుల్లో పెట్టుకునే వ్యక్తులు, వీళ్ళందరి చేతుల్లో చాలా అట్టడుగు వర్గాలు నలిగిపోతున్నాయి. దాంట్లో కాపులు, యాదవులు, దళితులు, అనేక భిన్నమైన బీసీ కులాలకు చెందిన వాళ్ళు, వీళ్ళందరినీ విముక్తి చేయగలిగేది ముఖ్యంగా రామ్ మనోహర్ లోహియా గారు రాసింది. కాపులకి సాధికారత వచ్చిన రోజున మిగతా అన్ని జాతులకి విముక్తి లభిస్తుంది అన్నది రామ్ మనోహర్ లోహియా గారు చెప్పింది. 7 దశాబ్దాల తర్వాత కూడా ఒక సీనియర్ పార్లమెంటేరియన్, ఒక ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసి జోగయ్య గారు లాంటి పెద్దలు కూడా ఇంకా ఈ రోజుకి బాధపడుతున్నారు అంటే అది చాలా ఆవేదన చెందాల్సిన విషయం. ఖచ్చితంగా మీరు ఈ రోజుకి నేను ఒకటే కోరుకుంటున్నాను, కాపుల దగ్గర నుంచి కానీ, బీసీల దగ్గర నుంచి కానీ, అన్ని అణగారిన వర్గాల దగ్గర నుంచి కానీ మాకు చట్టాలు చేయండి, సహకరించండి, మాకు అన్యాయం జరిగింది అని, మాకు చట్టాలను సవరించండి అని యాచించే స్థాయి నుంచి చట్టాలని శాసించే స్థాయికి ఎదగాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంట్లో భాగంగా ఈరోజు మీరు నాకు ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు బలంగా. నాకు ఈ రిప్రజెంటేషన్ సంపూర్ణంగా చదివి, అలాగే నేను కొంత స్టడీ చేశాను దీని మీద. ఎందుకంటే భారతదేశంలో కులాలని పక్కన పెట్టి రాజకీయం చేయలేం. కులాలను అర్థం చేసుకుని రాజకీయం చేయాలి. ఆ కులాన్ని భుజం మీద వేసుకుని మిగతా కులాలకు అన్యాయం చేసే విధానంగా కాకుండా, ఏకపక్షాన్ని కాకుండా, ఏదైతే కులాల్లో వెనుకబాటుతనం ఉందో, లేదంటే ఆర్థికంగా, లేక సామాజిక పరంగా, లేదంటే రాజకీయ పరంగా వెనుకబాటుతనం ఉందో అవి సవరిస్తూనే వాటికి బలోపేతం చేకూరుస్తూనే మిగతా అన్ని కులాలకు కూడా అగ్రకులాలకి సమతుల్యతని పాటించేలాగా, వెనుకబడ్డ కులాలకి కాపులతో పాటు బలోపేతం చేసేలాగా ఒక బలమైన విధి విధానాలతో ఉన్న ఆలోచన విధానం జనసేన పార్టీది. అందుకని కాపుల తాలూకు వెనుకబాటుతనాన్ని, కాపుల్లో ఉన్న అసంతృప్తిని మేము ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నేను అర్థం చేసుకోగలను, దాన్ని చాలా బలంగా తీసుకెళ్ళగలను. నేను ఎంత ఆత్మవిశ్వాసంతో చెప్పగలనంటే, మేము మాట్లాడుతున్నప్పుడు మిగతా కులాలకి ఎవరికి కూడా, బీసీ కులాలకు కానీ, దళిత కులాలకు కానీ,
మిగతా అగ్రవర్ణంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగినట్టుగానే మేము కాపుల్ని మీరు పెడుతున్న ఈ డిమాండ్స్ని మేము ఖచ్చితంగా మా స్థాయిలో మేము సంపూర్ణమైన కృషి చేస్తామని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు ఈడబ్ల్యూసి మొన్న కూడా ఈ మధ్యన మాట్లాడాను. ఈ తెలంగాణలో కేసీఆర్ గారు ఇచ్చినప్పుడు ఇక్కడ తీసేశారు. అంటే కేవలం విద్య వరకు సరిపోద్ది. అంటే హరిరామ జోగయ్య గారిని లేదంటే చిరంజీవి గారు లేదా పవన్ కళ్యాణ్ని చూసి మిగతా కాపులకు రిజర్వేషన్ వద్దనుకున్నారు జగన్ రెడ్డి గారు, నాకు అది తెలియలేదు. అంటే కేవలం ఒక 15-20% ఉన్న వ్యక్తులను పక్కన పెడితే 80% మంది నిజంగా చాలా అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉండే వ్యక్తులు నేనే చాలా దగ్గరగా చూసినవాడిని నేను. అలాగే ఎంతసేపు కులాల మధ్య కాపు, తెలగ, బలిజ, ఒంటరి సమూహాల మధ్య చాలా విపరీతం గొడవలు పెట్టారు. ఉదాహరణకి రాయలసీమలు అంటే మెయిన్ నేను కరెక్ట్ అంటే ఇందులో మన కొంత పరిశీలన జరగాల్సింది. ఈ బలిజ కులాల మధ్య అంటే ఒక ఐక్యత, బలమైన ఐక్యత తీసుకొచ్చే పరిస్థితులు ఇంకొంచెం ముందుకెళ్ళాలి. అలాగే 7 దశాబ్దాల నుంచి ఇంత పోరాటం చేస్తున్నా కానీ ఎందుకు వెనకబడిపోయినాం, అది కూడా ఒకసారి కాపుల్లో ఒక ఆత్మ పరిశీలన జరగాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంత బలమైన పోరాటం చేసి ఎంత బలమైన లక్షలాది మంది జనం వచ్చి కూడా కాపులు కేవలం కొన్ని రాజ్యాంగాన్ని నిర్దేశించే వ్యక్తులు, శక్తులకి కేవలం వాళ్ళు ఒక ముడిసరుకుగా ఉపయోగపడిపోతున్నారు తప్ప వాళ్ళ స్వయం ప్రతిపత్తి కానీ లేదంటే వాళ్ళ రాజ్య సాధికారత కానీ దృష్టి వైపు వెళ్ళట్లేదు. దీన్ని ఒకసారి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆత్మపరిశీలన జరిగి వారిలో ఉన్న ఆ చిన్న ఏమేమి సరి చేసుకోవాలి, ఎక్కడ తప్పులు జరుగుతాయి. ఇన్ని దశాబ్దాలుగా కూడా బ్రిటిష్ వాళ్ళని అడిగాం, ఇక్కడ బ్రిటిష్ వాళ్ళని అడిగి ఆ తద్వారా నీలం సంజీవరెడ్డి గారిని అడిగి, బ్రహ్మానంద రెడ్డి గారిని అడిగి, పాపం విజయభాస్కర్ రెడ్డి గారు ఎంతో కొంత ప్రయత్నం చేసి అది ముందుకు తీసుకెళ్ళాక మళ్ళీ చంద్రబాబు గారు ఏదో ఇంకా అటు ఇటు కాకుండా మధ్యలో అటు మీరు బీసీలా ఓసీలా అని మధ్యలో ఆయన మీమాంసలో పెట్టి అసలు జగన్ రెడ్డి గారు అయితే మీరు అవసరం లేదు అని చాలా స్పష్టంగా చెప్పిన విధానం చూస్తున్నప్పుడు అసలు ఇలాంటి వ్యక్తుల చేతుల మధ్యలో ఏ స్థాయిలో మనం ముందుకు తీసుకెళ్ళాలి దానికి, ఎందుకంటే ఇది నేను చెప్పే విషయం కాదు, ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఈ చలనం జరగాలి. ప్రతి ఒక్కరికి కూడా దీని లోపల ఏమేమి ఎలా తీసుకెళ్తే ఈ మదనం జరిగితే తప్ప ముందుకి బలమైన ప్రణాళిక రాదు. నాకు సపోర్ట్ చేయమని కూడా నేను అడగట్లేదు, మీరు ఇష్టపడి సపోర్ట్ చేస్తే సంతోషం, ఇంకా నేను దాని ఏం కాదు. కానీ అలా కాకుండా దీని పర్పస్ మీరు చేసే దీని తాలూకు ముఖ్య ఉద్దేశం కాపులు బలపడాలి, ఈ అవమానాలకి ఆగిపోవాలి. కొంతమంది వ్యక్తులు కేవలం వారి కొన్ని పదవులు ఇచ్చేస్తే ఈ రాజ్యాంగాన్ని శాసించే వ్యక్తుల దగ్గర మిగతా కులాలని మొత్తం అమ్మేస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి తప్పులు జరగకుండా భవిష్యత్తులో జోగయ్య గారు లాంటి పెద్దలు ఎవరికి అందరికీ సమానం దూరంలో పెట్టగలిగే ఆయన నిర్మోహమాటమైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ అయినా ఒకటే ఆయనకి, ఇంకెవరైనా ఒకటే ఆయనకి, అసలు ఏమాత్రం సంకోచం కూడా ఉండదు. అలాంటి వ్యక్తులనే, అలాంటి పెద్దల నేతృత్వంలో మీరు ఈ సంస్థ స్థాపించి చాలా సహేతుకంగా దీన్ని ముందుకు పెట్టారు. దీన్ని ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాం, మనస్ఫూర్తిగా దీన్ని మీరు తెలియజేసుకుంటాం. కాకపోతే మీరు చెప్పిన ప్రతిదీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వంలో మేము లేము కాబట్టి ఖచ్చితంగా ఏ అంశాలని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వీటి మీద కొంత చర్చ జరిపి ఖచ్చితంగా దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే మీరు చెప్తున్న కార్పొరేషన్ సంబంధించి కూడా ప్రతిసారి కాపులు జనాభా ఎక్కువ. ఒక 1895 1901 సెన్సస్ ప్రకారం ఒక తూర్పు ఆంధ్రాలోనే, ఉత్తరాంధ్రలోనే 9.85 లక్షలు జనాభా ఉంటే దాంట్లో 5 లక్షల పైచిలకు కాపులే ఉన్నారు ఆ రోజున అని గణాంకాలు చెప్తా ఉన్నాయి. మళ్ళీ దాంట్లో అందుకని వీళ్ళు బలపడకూడదు అని చెప్పేసి అప్పుడే వాళ్ళని తూర్పు కాపులుగా విడదీయడం జరిగింది. అందుకు మళ్ళీ మున్నూరు కాపులుగా విడదీయడం జరిగింది. ఇది ఒక రాజకీయ శక్తులు ఒక నిరంతరంగా చేస్తున్న దాడిగా
గుర్తించాలి. ఫస్ట్ మనకి ఎందుకు జరగట్లేదు అనుకున్నప్పుడు ఈ అన్యాయం ఎక్కడ జరుగుతుంది, దీన్ని చరిత్రలోకి వెళ్ళి మూలాల నుంచి తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఈ పేదరికం పోవాలి, ఈ వెనుకబాటుతనం పోవాలంటే మీరు ఇలాంటి బాగా చదువుకున్న వ్యక్తులు, జీవితాన్ని చూసిన వ్యక్తులు, అట్టడుగు వర్గాల్లో ఉన్న కాపులకి మీరు అండగా నిలబడాలంటే దీని మీద కొంత చైతన్యం జరగాలి, చైతన్యం కల్పించాలి. అలాగే ముఖ్యంగా తెలంగాణ అంటే నేను ఏదైనా ఒక పోరాటం చేసేటప్పుడు దాన్ని ఒకే రోజున ఒక ఉవ్వెత్తున లేచిపోయి మళ్ళీ పడిపోయి కాకుండా నిరంతరం ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో ఆ తీసుకెళ్లే విధి విధానాలు కావాలి. ముఖ్యంగా తుని సంఘటన జరిగినప్పుడు నేను తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను తునికి మన కొన్ని సంవత్సరాలు ఒక 2 years లేటర్ నేను తుని పర్యటన జరిపాను ట్రైన్. అంటే తుని అనేది ఎప్పుడు రైలుకి ఒక దుర్ఘటనగా అయిపోయింది. అంటే ఒక హింస జరిగినప్పుడు ఒక పోరాటం చేసేటప్పుడు దానికి మిగతా వర్గాల ప్రజల మద్దతు కూడా కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ తుని సంఘటన జరగగానే ఒకసారి ఆ వైలెన్స్ దాన్ని కాపులు సహేతుకమైన డిమాండ్ని కొంత వెనుకబాటుతనం అంటే కొంత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. అది భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా ఒక క్రమ పద్ధతిలో దీనిని ఒక పొలిటికల్ బ్యాటిల్గానే చూడాలి. మీరు కేవలం రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద ఆందోళన చేస్తే మనం హక్కుల కోసం మనం కూర్చోబెట్టి మనం అడిగితే ఎవరు ఇవ్వరు. అధికారం అనేది ఎవరు ఇచ్చేది కాదు. అధికారం అనేది మనం ఇవ్వని వాళ్ళ దగ్గర నుంచి తిరిగి లాక్కునే పరిస్థితుల్లో ఉండాలి తప్ప మన యాచించే కొద్దీ ఎవరు ఇచ్చే పరిస్థితులు అయితే ఎవరు లేరు. దీన్ని కూడా మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకించి జనసేన సంబంధించి కానీ నాకు సంబంధించి కానీ నా ఇండివిజువల్ వాయిస్ పార్టీ పరంగా ఇదొక అభిప్రాయం కావచ్చు, ఎంత తప్పులుంటే క్షమించండి. నా వరకు ఖచ్చితంగా అంటే నాకు ఈ మన కాపు తెగలు, ఒంటరి కాపు, బలిజ, తెల్లగ వీటన్నిటి మధ్యలో మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే మా ఇంట్లోనే మా బంధువులు కొంతమంది బీసీలో ఉంటారు, కొంతమంది ఉత్తరాంధ్ర సంబంధించి బీసీలో ఉంటారు, మనకి తెలంగాణలో బీసీలు ఉంటారు, అలాగే కొన్ని చోట్ల ఓసీగా ఉంటారు. అది నాకు చిన్నప్పటి నుంచి నాకు అర్థమయ్యేది కాదు. నాకు అంటే ఇలా ఒకే చోట ఒకే కులం అనుకున్నప్పుడు వీళ్ళకి బీసీ సర్టిఫికేట్ ఎందుకు ఉంటుంది, వీళ్ళకి ఎందుకు ఉండదు. సో ఇన్ని తెగలుగా విడిపోయింది. సో దీన్ని ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్ కోసం వస్తే తప్ప ఏ ఒక్కరు గుర్తించే పరిస్థితులు, అందుకని ఇట్లాగా జగన్ రెడ్డి గారు ఆడుకోవచ్చు రేపొద్దున, లేదంటే మన చంద్రబాబు గారి లాగా అందరినీ మీరు ఓసీలో మీరు బీసీలు అని చెప్పి ఒక మీమాంసలో పెట్టి ఒక పాలసీ తీసుకురావచ్చు. ఇది ఎక్కడో చోట ప్రతి ఒక్కరు ఇంకా దీన్ని ఒక పొలిటికల్ బ్యాటిల్గా చేయకపోతే మటుకు దీన్ని ఇంక ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఎవరు ఉండదు. మా తరపు నుంచి ఖచ్చితంగా ఇది మా వంతు బాధ్యతగా ఏ సమస్య వచ్చినా మేము నిర్మోహమాటంగా, అది ఒక టెంపుల్స్ మీద దాడి కానివ్వండి, లేదంటే రేపు పొద్దున ఎలాంటి పరిస్థితులు ఇన్ని రకాల సమస్యలు చేసుకుంటూ వచ్చాం. కాపుల సమస్యను కూడా గతంలో జనసేన ఏ సమస్యను ఎలాగైతే డీల్ చేసిందో కాపుల సమస్యను కూడా అంతే సమర్థవంతంగా, అంతే పద్ధతిగా, సమాన న్యాయం జరిగి ఖచ్చితంగా మీకు నిలబడతాను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.